ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖపట్నం సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. 40 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ప్రభుత్వంతో 410 ఒప్పందాలు చేసుకోనున్నారు. సుమారు 9.80 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే సమయంలో 2,70,000 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు చేస్తారు. అతిథులకు 13వ తేదీ రాత్రి నోవోటల్ హోటల్లో విందు ఇవ్వనున్నారు. దేశ విదేశాలకు చెందిన రాయబారులు, కాన్సులేట్ జనరల్స్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపార రంగ ప్రముఖుల కోసం నగరంలోని 26 హోటళ్లలో 1200 గదులు సిద్ధం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు పర్యాటక ప్రదేశాలను వీక్షించే అవకాశం ఉండటంతో విందు ఏర్పాటు చేసి అక్కడ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సదస్సు కోసం విశాఖ నగరంలో ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దనున్నారు. 42 కోట్లతో 212 అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. 17 రహదారుల్లో 64 కిలోమీటర్ల మేర తారు లేయర్లు, డివైడర్లకు రంగులు, ఫుట్ పాత్లకు టైల్స్ మార్పు, ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పచ్చదనానికే 8,80 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. రహదారుల వెంట గోడలపై సదస్సు ఉద్దేశం, విశాఖ ప్రత్యేకత తెలిపేలా చిత్రాలు ఏర్పాటు చేస్తున్నారు.